Good morning, students. In our previous classes, we discussed about the relation and function. What are the types of function? Okay. Now, in today's class, we are going to discuss about the inverse function. Okay. What is inverse function? First of all, I am taking the definition here. If f from a to b is a bijection, then the relation f inverse equal to b comma a such that a comma b belongs to f is a function from b to a and is called inverse of f. Okay, into the definition. First of all, మనకి ఏం కావాలంటే f అనేది ఇన్వర్టిబుల్ ఫంక్షన్ కావాలంటే ఆ f అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బైజెక్టివ్ ఫంక్షన్ కావాలి. ఓకే, బైజెక్టివ్ ఫంక్షన్ కావాలంటే మనం ఏం కండిషన్ చెప్పుకున్నాము. సో ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఇస్ బైజెక్షన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే ఏలో బిలో అంటే డొమైన్లో కోడొమైన్లో రెండిట్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే బైజెక్టివ్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. Bijection function will exist only when the number of elements a and b, that is in the domain and codomain, are equal. Then only the bijection function is exist. If the function is bijective, then only the inverse is exist. అంటే మనకు అది బైజెక్టివ్ ఫంక్షన్ అయినప్పుడు మాత్రమే ఇన్వర్స్ అనే ఫంక్షన్ అనేది అనే కాన్సెప్ట్ వస్తుంది. బైజెక్టివ్ ఫంక్షన్ కాకపోతే ఆ ఫంక్షన్ అనేది ఇన్వర్టిబుల్ కాదు. సో మరి ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ బి కామా ఏ సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అంటే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ వన్ ఎగ్జాంపుల్. నేను ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏ అనే సెట్ 1 2 3, బి అనే సెట్ PQR. ఓకే, నౌ ఏ 1 2 3 బి PQR మనకి ఈ విధంగా మ్యాప్ అయ్యింది. ఏ నుంచి Q కి, 2 నుంచి P కి, 3 నుంచి R కి. సో దీన్ని నేను ఒక సెట్ ఫామ్ లో రాస్తాను. అంటే ఇది నథింగ్ బట్ దీస్ ఆర్ ఆల్ ద రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి. అంటే మనకు ఏ క్రాస్ బి అనే కార్టీసియన్ ప్రోడక్ట్ లో ఇది వన్ ఆఫ్ ద కార్టీసియన్, వన్ ఆఫ్ ద సబ్సెట్. ఓకే, సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 1 కామా q ఆల్రెడీ ప్లేస్ తీసుకుంటే 1 కామా q, 2 కామా p, 3 కామా r. ఓకే, అంటే ఇది మనకు ఎలా వస్తుందంటే, అంటే దీన్ని ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే, ఇది ఎఫ్ అయినప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే జస్ట్ వి నీడ్ టు రైట్ ద కోఆర్డినేట్స్ రివర్స్. సో దట్ ఈస్ q కామా 1, p comma 2 and r comma 3. So this is nothing but f inverse which is from b to a. So మనకి a నుంచి b కి విధంగా ఉంది కాబట్టి f inverse ఎక్కడ నుంచి ఎక్కడికి ఎగ్జిస్ట్ అవుతుంది, b నుంచి a కి ఎగ్జిస్ట్ అవుతుంది, b నుంచి a కి. That is pqr 1 2 3. So q comma 1, q comma 1 and p comma 2, p comma 2 and r comma 3. So this is f inverse. So here up to here you need to just remember for inverse function and inverse function will exist only when the function is bijective. మనకు ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ కావాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫంక్షన్ అనేది బైజెక్టివ్ కావాలి. సో మనం ఎలా రాస్తామంటే f from a to b is a bijective function అయితే మనం వాడి ఆర్డర్ ప్లేస్ ఈ విధంగా రాసుకుంటాం. 1 కామా q, 2 కామా p, 3 కామా r. ఓకే, ఇది ఎఫ్ అయినప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే జస్ట్ దే ఆర్ రైటింగ్ q కామా 1, p కామా 2 అండ్ r కామా 3. ఓకే, సో హియర్ ఎఫ్ ఇన్వర్స్ అంటే ఎఫ్ అనేది a నుంచి b కి డిఫైన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ అనేది b నుంచి a కి డిఫైన్ అయితే. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకే, next important concept is composite function. Okay, so listen carefully, it is very important concept. If f from a to b is a function, g to b f from a to b comma g from b to c are two functions, then the relation a comma g of f of a such that a belongs to a is called composite of g with f and is denoted as g circle f. అంటే మనం ఏ విధంగా అయితే సెట్స్ లో ఏం చేసాం, యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఇలాంటివి చేసాం. ఇక్కడ మనం f అనేది ఒక ఫంక్షన్, g అనేది ఒక ఫంక్షన్. లీవ్ ద డెఫినేషన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ విత్ ద ఎగ్జాంపుల్. Here f is a function which is different from a to b
and G is also a function which is different from B to C. Then the composition of function that is called as G circle F. G circle ane function, G circle F ane function ఎక్కడి నుంచి ఎక్కడికి డిఫైన్ అవుతుందంటే ఏ నుంచి సికి డిఫైన్ అవుతుంది. చూద్దాం ఇక్కడ ఎఫ్ అనేది ఏ నుంచి బికి డిఫైన్ అయింది, ఇక్కడ జి అనేది బి నుంచి సికి డిఫైన్ అయింది. ఇక్కడ రెండు ఫంక్షన్స్ మనకు కంపోజిట్ ఫంక్షన్ కావాలంటే ఏం చేయాలంటే దీని యొక్క కోడొమైన్ అనేది దీని యొక్క డొమైన్ కి ఈక్వల్ కావాలి. చూడండి ఇక్కడ కోడొమైన్ ఆఫ్ f is nothing but the domain of G. ఇక్కడ a and taking an example, taking the sets a equal to a b c, b equal to 1 comma 2, c equal to x y, z and d. Okay, sorry, I am just taking x y z. Okay, x y z, x y z. I am taking the elements x y z. Okay. First of all, f is a function defined from a to b. ఎలా డిఫైన్ అయితే చూడండి. మనకి a అనేది 1 కి మ్యాప్ అవుతుంది, b అనేది కూడా 1 కి మ్యాప్ అవుతుంది, c అనేది 2 కి మ్యాప్ అవుతుంది. అంటే f is a function from a to b. a అనేది 1 కి మ్యాప్ అయ్యింది. ఇక్కడ నేను ఒక కోఆర్డినేట్స్ రాస్తాను, ఇక్కడ ఆర్డర్డ్ బేస్ రాస్తున్నాను. a, 1, b, 1 అండ్ c, 2. ఓకే, సో f అనే ఫంక్షన్ ఇక్కడ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ g అనే ఫంక్షన్ చూద్దాం. g అనే ఫంక్షన్ ఎక్కడ నుంచి ఎక్కడికి డిఫైన్ అయిందంటే b నుంచి c కి డిఫైన్ అయింది. f అనే ఫంక్షన్ ఏమో a నుంచి b కి డిఫైన్ అయింది. ఇది కంప్లీట్లీ క్లోజెస్. f is function defined between a and b and g is the function defined from b and c. ఇప్పుడు g అనే ఫంక్షన్ యొక్క ఎలిమెంట్స్ చూద్దాం. ఏమవుతుంది, 1 అనేది y కి మ్యాప్ అయింది, 1 అనేది y కి మ్యాప్ అయింది, 2 అనేది x కి మ్యాప్ అయింది. ఓకే, 1 కామా y, 2 కామా x. ఇది f అండ్ g రెండు సెపరేట్ ఫంక్షన్స్. ఇప్పుడు కాంపోజిట్ ఫంక్షన్ g సర్కిల్ f ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, g సర్కిల్ f అంటుంది. g సర్కిల్ f అంటే మనం f తోటి స్టార్ట్ అయ్యింది, ఫంక్షన్ f తోటి ఫస్ట్ స్టార్ట్ అయ్యింది. ఓకే, ఫంక్షన్ f లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, a. దీనికి f అప్లై చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ రాస్తాను f ఆఫ్ a ఈక్వల్ టు 1 అంటే మనకు వచ్చిన ఎలిమెంట్ ఆన్సర్ అనేది g b లో వచ్చింది. మళ్ళీ వచ్చిన ఆన్సర్ కి మనం ఏం అప్లై చేస్తామంటే g అనే ఫంక్షన్ అప్లై చేస్తాం. అంటే f ఆఫ్ a ఈక్వల్ టు 1 దెన్ g ఆఫ్ 1 ఈక్వల్ టు y. అంటే మనం a లో ఉన్న ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు వచ్చే ఎలిమెంట్ ఎందులో నుంచి వస్తుందంటే c లో నుంచి వస్తుంది. అంటే ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి డిఫైన్ అయిందంటే మనం ఈ కాంపోజిట్ ఫంక్షన్ అనేది a నుంచి c కి డిఫైన్ అయింది. ఓకే, సో అంటే మనం a నుంచి b కి f అనేది డిఫైన్ అయితే b నుంచి c కి g అనేది డిఫైన్ అయితే ఈ g సర్కిల్ f అనేది ఎక్కడ నుంచి ఎక్కడికి డిఫైన్ అయిందంటే a నుంచి c కి డిఫైన్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం, ఫస్ట్ a లో ఉన్న ఎలిమెంట్ తో స్టార్ట్ చేస్తాం. a f ఆఫ్ a ఈక్వల్ టు 1 b లోకి వచ్చింది. మళ్ళీ దీనికి అప్లై చేస్తే ఆన్సర్ ఫైనల్ ఎక్కడ వచ్చింది, y. అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఈ రెండింటి యొక్క కాంబినేషన్ లో g సర్కిల్ f ఈక్వల్ టు g circle f equal to a comma y. Okay, now b, we are again going to the second element b also maps to 1 maps to y. Okay, b అనే ఎలిమెంట్ కి f అప్లై చేస్తే 1 వచ్చింది, మళ్ళీ 1 కి g అప్లై చేస్తే y వచ్చింది. అంటే మనం a లో ఉన్న ఎలిమెంట్స్ తోటి స్టార్ట్ అవుతున్నాం, c లో ఉన్న ఎలిమెంట్స్ తోటి ఎండ్ అవుతుంది. అంటే దట్ ఈస్ b కామా y. మళ్ళీ c మ్యాప్స్ టు 2 మ్యాప్స్ టు x. అంటే c నుంచి స్టార్ట్ అవుతున్నాం, మనం x కి వస్తుంది. c కామా x. ఓకే, చూడండి ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ చూస్తాను. ఇక్కడ ఫస్ట్ f అనే ఫంక్షన్ తీసుకుంటే ఈ రెండు చూద్దాం. f అనే ఫంక్షన్ చూద్దాం, a నుంచి 1 కి వచ్చింది, 1 నుంచి y కి వచ్చింది. ఓకే, సరే f అనే ఫంక్షన్ మాత్రమే చూద్దాం. a to 1, b to 1 and c to 2. f here completed. g function 1 to y, 2 to x, 1 to y, 2 to x. ఇప్పుడు g సర్కిల్ f అంటే మనం f తోటి ఫస్ట్ స్టార్ట్ కావాలి. f లో డొమైన్ ఏంటిది, a. ఈ a లో ఉన్న ఎలిమెంట్స్ తోటి స్టార్ట్ కావాలి. ఫస్ట్ a ఇక్కడ మ్యాప్ అవుతుంది, a మ్యాప్స్ టు 1 మ్యాప్స్ టు y. a నుంచి 1 కి వచ్చింది, 1 నుంచి y కి వచ్చింది. అంటే మనకు g సర్కిల్ యొక్క ఎలిమెంట్స్ ఏమొస్తుంది, a కామా y. మళ్ళీ b
b కామా 1 1 మ్యాప్స్ టు y అంటే b కామా y అంటే a లో నుంచి ఎలిమెంట్ b లో ఎక్కడికి మ్యాప్ అవుతుంది, మళ్ళీ ఆ b లో ఉన్న పర్టికులర్ ఎలిమెంట్ c లో ఎక్కడికి వెళ్తుంది. అంటే ఇక్కడ మనకి a అనేది ఫైనల్ గా ఎక్కడికి వెళ్తుందంటే x కి మ్యాప్. అంటే g circle f is defined from a to c, that is a comma 1. మళ్ళీ b 1 కి మ్యాప్ అవుతుంది, మళ్ళీ 1 y కి వెళ్తుంది. మొత్తం ఎలిమెంట్ ఏమొస్తుంది b కామా y అంటే ఆర్డర్ పేరు ఏమొస్తుంది. నెక్స్ట్ c మ్యాప్ టు 2 మ్యాప్ టు x, that is c circle x. అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం, కంపోజిట్ చేస్తున్నాం. ఓకే, that is g circle x. This is the very important concept. On this depending on this concept we learn the theorems and important 7 marks problems. Okay.